పార్టీ స్త్రీలకు రక్షణ కరువైంది. పోలీసు దాడులకు, నిర్బంధాలకు భయపడి కన్నవారు సైతం పార్టీ స్త్రీలను ఇళ్లకు రావద్దని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న భర్తల జాడ చెప్పమని పార్టీ స్త్రీలను ప్రభుత్వం, పోలీసులు నిత్యం వేధించడం మొదలుపెట్టారు. ఆచూకీ చెప్పకపోతే ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపై కిరసనాయిలు పోసి తగలబెట్టడం, పచ్చడి జాడీలు పగలగొట్టడం మొదలైన అకృత్యాలకు ఒడిగట్టారు. ఆంధ్ర పోలీసులు చాలరన్నట్లుగా మలబారు పోలీసులను కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకుల దగ్గర నుండి తాలూకా పార్టీ నాయకుల వరకు అందరూ రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రహస్య స్థావరాలలో పనిచేయడానికి ధైర్య సాహసాలు, సిద్ధాంత పరిజ్ఞానము ఉన్న స్త్రీలను గ్రామాల్లో రక్షణ కరువై అగచాట్లు పడుతున్న నాయకుల భార్యలను ఆహ్వానించాలనుకుంది పార్టీ.